శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదినోత్సవం అంటే అమ్మ అనే పదాన్ని యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత మాతృదేవోభవ ఇలా చెప్పుకోవడంలో ఏమీ ఆనందం లేదు. ఆ అమ్మ అన్న పదాన్ని మనం అనుభవించాల్సిన చక్రం ఏమిటి అంటే అనాహత చక్రం. ఎందుకు అనుభవించాలండి అంటారు. ఆ ప్లస్ ఉమా ఈజ్ ఈక్వల్ టు అమ్మ అంటే అర్థం ఏమిటి అంటే ఆ ఉమాదేవి ఎలా వచ్చిందిట అంటే అమ్మ కింద వచ్చింది. ఆ ప్లస్ ఉమా ఆ అంటే ఎవరు అంటే సోముడితో అంటే సోమేశ్వరుడితో ఎవరైతే కలిసి ఉంటారో ఆవిడనే ఉమాదేవి అని పిలుస్తారు. ఈ సోమేశ్వరుడు ఉమాదేవి ఎప్పుడు అర్ధనారీశ్వర తత్వంలో అనాహత ధ్వని కింద ఉంటారట. అదే మన ప్రణవనాదం. అంటే అర్థం ఏమిటి అంటే అమ్మ ఈజ్ ఈక్వల్ టు ఓం అని అర్థం. మనం ఎన్నిసార్లు అమ్మ 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 అని పిలుస్తున్నాము అన్నిసార్లు ఓం 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 అని పలికినట్టే. ఆ ఓంకారాన్ని ఎంత బాగా జపం చేస్తాము. ఎందుకంటే 5 పంచదశి మంత్రాలు ఉంటే అందులో 5 పంచదశిలో 5వది ఓంకారమే చెప్తారు. ఆ ఓం అన్నది ఫైనల్ అని. ఆ ఫైనల్ ఏంటి అంటే ఓం అనే శబ్దం అనాహతం యొక్క ధ్వని. అంటే ఏంటంటే చాలా మంది గుండె ఎలా కొట్టుకుంటుందంటే లబ్ డబ్ లబ్ డబ్ లబ్. కానీ అనాహత చక్రం యొక్క ధ్వని పేరేంటి అంటే ఓంకారమే. ఈ ప్రణవనాదాన్ని కనుక మనం వినగలిగితే సాధనలో చాలా అంటే ఏంటంటే చివరి దాకా వెళ్ళినట్టే అని చెప్తారు. ఆ ప్రణవనాదమే అమ్మ. అంటే అమ్మని ఎన్నిసార్లు పలుకుతున్నామో అన్నిసార్లు మన చెవులకి ఏమవుతుంది ఆ ప్రణవనాదం వినిపిస్తుంది. అంటే అమ్మ అని పిలిస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది. అమ్మ అన్న పదంలోనే మన పూర్తి జీవితం ఉన్నది. మన మొదటి గురువు అమ్మే. మనకి అన్నీ చేసి తిరిగి ఏమి కోరుకునేది అమ్మే. పిల్లలు అబద్ధాలు చెప్పినా తప్పులు చేసినా క్షమించేది అమ్మే. మనం ఎంత పెద్దవారమైనా ఏ చిన్న బాధ కలిగినా కానీ వెంటనే గుర్తుకొచ్చేది అమ్మే. దేవుడు వరాలు ఇవ్వడానికి అనేక పరీక్షలు పెడతాడు అనుకుంటాం. కానీ ఎలాంటి పరీక్షలు లేకుండా తన ప్రేమను పంచేది అమ్మే. అలాంటి అమ్మని మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి? అలాంటి అమ్మకి మనం ఏం చెయ్యాలి? మనం ఏమీ చెయ్యొద్దు. అమ్మ రుణం ఎప్పటికీ తీరిపోకుండా తీరని రుణంగా జన్మజన్మలకి మన అమ్మే మన అమ్మగా ఉండాలని కోరుకుందాం. మాతృదేవోభవ అని అంటూ ఉంటాం. ఈ సృష్టిలో తొలి గురువు అమ్మ. తన ఒడిలో ఓనమాలు నేర్పించి తను పుత్రుడు కానీ అమ్మాయి కానీ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించేది అమ్మ. పదాలే తెలియని పెదాలకు తొలి పలుకు అమ్మ. అమితమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అనురాగానికి ఆప్యాయతకు నిలువుటద్దంగా నిలుస్తుంది అమ్మ. రాజుకైనా మంత్రికైనా నిరుపేదకైనా చివరికి బ్రహ్మకైనా అమ్మ అమ్మే. మరి అటువంటి అమ్మ రుణం తీర్చుకోవటం అంత సులువైన పని కాదు. మరి ఆ తల్లి ఆకాంక్షించే ఆ తల్లి కోరుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి. ధర్మాన్ని కర్తవ్యాన్ని వారి వంతుగా వారు నిర్వహించాలి. మనం గమనిస్తే ఈ సృష్టి మొత్తానికి కూడా సమస్త దేవీ దేవతల సమిష్టి రూపంగా ఏర్పడింది దుర్గామాత. మరి ఆ తల్లి ఎలా అయితే ఈ మొత్తం ప్రపంచాన్ని రక్షిస్తుందో ఒక కుటుంబాన్ని కూడా ఆ అమ్మ అలాగే రక్షిస్తుంది. మరి ఆ అమ్మకు మాతృదినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అమ్మ అమ్మ అంటేనే ప్రేమ. అమ్మ అంటే మాధుర్యం, తీయదనం. మనకి ప్రేమను పరిచయం చేసేదే అమ్మ. అమ్మ గురించి ఎన్ని మాటలు చెప్పగలం? ఒక దేవత, దైవం, మన శక్తినిచ్చి మన నడిపించే అమ్మవారు లలితా పరాభట్టారికాదేవి కూడా మనందరినీ పెంచి పోషించి ఈ మన ఎలా నడవాలో, ఎలా మన నడవడిక ఉండాలో అన్నది కూడా చెప్పే అమ్మవారు. 3 త్రిమూర్తుల కంటే కూడా శక్తివంతమైన లలితాదేవి గురించి మన కనీ పెంచి పోషించే అమ్మ గురించి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం? అమ్మ అంటేనే మాధుర్యం, అమ్మ అంటేనే చక్కదనం. అలాగే నా జీవితంలో నాకు చిన్న వయసులోనే పెళ్ళయి అమ్మ కాలం చేసి 10 ఏళ్ళు అవుతున్నా కూడా నన్ను ఇప్పటికీ నేను వెనకాలే ఉన్నాను, నిన్ను ముందుకు నడిపించేది నేనే,
అనే ఒక శక్తే అమ్మ అన్నమాట. అమ్మకి ప్రత్యామ్నాయం లేదు ప్రపంచంలో. కానీ కష్టపడి కని 9 నెలలు మోసి కంటేనే తల్లి కాదు. తల్లి మనసు ఉన్న ప్రతి వాళ్ళు తల్లులే. ప్రపంచంలో ఎంతోమంది తల్లులు వాళ్ళ పిల్లలు కాకపోయినా పిల్లలందరి మీద ప్రేమ చూపించి పెంచి పెద్ద చేసిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఆడదానికి బై బర్త్ అది వచ్చేస్తుంది, అమ్మతనం అనేది వచ్చేస్తుంది. అలాగే చాలామంది మగవాళ్ళకు కూడా అమ్మతనం అనేది ఉంటుంది బేసిక్గా. ఈ అమ్మతనం ఉన్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి పిల్లకి, ప్రతి వారికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తల్లి రుణం మనం తీర్చుకోలేము. అలాగే మనకి తల్లి ప్రేమ చూపించిన వాళ్ళ రుణం కూడా మనం తీర్చుకోలేము. శ్రీ గురుభ్యో నమః. నా దృష్టిలో అమ్మ అంటే నిరంతరం తన పిల్లల కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకునే ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందు ఏదో చేశాను, రేపు ఏదో చేస్తున్నాను, నాకు రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి, మీరేం చేస్తారు, నేను అంత చేశాను కదా, ఇంత చేశాను కదా, ఇలాంటివి ఏమీ అడగకుండా వాళ్ళు బాగుండాలని, అంటే వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకునే ఒక వ్యక్తి అని నా ఉద్దేశం. నేను ఒక అమ్మని, నాకు అమ్మ ఉంది, దారి చూపించే వేణమ్మన్నారు. అందరిపైన మనందరినీ కాపాడి నవమాసాలు మోసి కని పెంచి దారి చూపించి కష్టాలు వస్తే స్థైర్యాన్ని ఇచ్చి దారి చూపించి మనం ఎలా బతకాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ దారి చూపించే గురువుగారి ద్వారా నన్ను కడుపులో పెట్టుకుని కాపాడే అమ్మని ఈ మధ్య తెలుసుకుంటున్నాను, నాలో కలుపుకుంటున్నాను, నాలో నింపుకుంటున్నాను. ఎప్పుడు నేను అమ్మని తలుచుకోకుండా ఏ పని చేయట్లేదు. నాకు జన్మనిచ్చిన తల్లి అయినా కొన్నిసార్లు నా మాట వినలేదేమో, నన్ను అర్థం చేసుకోలేదేమో, నాతో ఉండలేదేమో, కానీ దారి చూపించే గురువుగారు, కంటికి రెప్పలా కాపాడే జగన్మాత నాకు మనందరికీ తప్పకుండా తోడుండి మనందరికీ దారి చూపించి జీవితానికి ఒక సార్థకత చేకూర్చేలా చేస్తారని ఆశిస్తూ. అమ్మ మాటలోనే తీయదనం ఉంది. మన మొదటి ఆట పాట చదువు అమ్మతోనే మొదలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అన్నీ అమ్మతోనే మొదలవుతాయి. అమ్మ అమ్మ అమ్మ. అమ్మాయి సమస్తం. అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ఆప్యాయత, సమస్తం అమ్మే. మనని కడుపులో పడినప్పటి నుంచి ప్రసవించి పెద్దయ్యి మనని తీర్చిదిద్దే వరకు కూడా కష్ట సుఖాల్లో తోడుండేది, కన్నుల్లో పెట్టి కాపాడేది అమ్మ ఒక్కతే. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడు. అటువంటి అమ్మని మనం ఈ రోజుల్లో నెగ్లెక్ట్ చేసిన ఓల్డేజ్ హోములకి పంపించి వాళ్ళని చివరి దశలో చూసుకోకుండా బాధ పెట్టి, దయచేసి అలాంటివి ఏం చేయకండి. అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది, మన ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది, రాత్రి నిద్రపోదు. ఇక ప్రతిదీ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మనని తోడుగా ఉంచుకొని కన్నుల్లో పెట్టి గుండెల్లో పెట్టి కాపాడుకుంటుంది. అటువంటి అమ్మ గురించి ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అమ్మ అంటే అమ్మే. అమ్మ అంటే నా దృష్టిలో మన ఎంతో అర్థం చేసుకునే తల్లి. కష్టంలో సుఖంలో కూడా అండగా నిలబడుతుంది. మనకి ఏ విధమైన కూడా ఇబ్బంది కలిగించదు. మనం చేసే ప్రతి పనిలో కూడా కర్త కర్మ క్రియ అన్నీ అమ్మాయి. అమ్మ అంటే ఒక ప్రేమ, అమ్మ అంటే ఒక కరుణ, అమ్మ అంటే ఒక ఆనందం. మనలో ఉన్న లోపాలని కానీ మనలో ఉన్న గొప్ప గుణాలను కానీ ఏ విధంగా ఈక్వల్గా తీసుకొని చక్కగా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి మనని అలానే ప్రేమించగలిగేది కేవలం అమ్మ. మన గొప్ప గుణాలను చూసి మురిసిపోతూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మన లోపాలను చూసి
చాలా యాక్సెప్ట్ అంటే చాలా సాధారణంగా తీసుకుని ఎలా అయినా వాళ్ళు గొప్పగా ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలని తపన పడేదైతే అమ్మ. అమ్మ అనగానే ఫస్ట్ మనసులో వచ్చే భావం ఏంటి అంటే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా అనిపించేదే అమ్మ అనే మాట. అలాంటి అమ్మ అని అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మయ్య నా పక్కన ఎవరో ఒకరు ఉన్నారు నన్ను నడిపించడానికి, ప్రతి విషయంలోని నన్ను గైడ్ చేయడానికి అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి అసలు మనము వచ్చిందే మూలం అమ్మ దగ్గర నుంచి. ఆ అమ్మకి అన్నీ తెలుసు, అంటే మన అవసరాలు ఏంటి, మనకి ఏమేమి కావాలి అన్నీ ఆవిడకి తెలుసు. అయినా కూడా మనకి ఏం అడగాలో తెలియక అవి ఇవి అడుగుతామే తప్పించి అమ్మ నువ్వే నా దగ్గర ఉండిపో అని అడగము. కానీ ఒక్కసారి అడిగితే ఆమె అసలు మనల్ని అంటే మనం సృష్టించింది కాబట్టి మనలో గొప్పతనం ఆవిడకే తెలుసు. మనల్ని మనకే చాలా గొప్పగా చూపిస్తుంది అమ్మ. మనందరికీ అమ్మ అంటే ఒక స్త్రీ పిల్లలతో ఉండడం, ఆవిడేమో నిస్వార్థంగా ప్రేమతో పోషణ రక్షణ కల్పించడం అనుకుంటాం. కానీ మనం ఆ మూలతత్వాన్ని తీసుకుంటే నిస్వార్థం, ప్రేమ, రక్షణ, పోషణ తీసుకుంటే మన జీవితంలో ఎక్కడ చూసినా మాతృత్వమే కనిపిస్తుంది. ఒక పండులో కనిపిస్తుంది, పిట్టల్లో, తర్వాత ఏమో ప్రతి జంతువుల్లో కనిపిస్తుంది. ఒక గురువు మనుషుల్ని మార్చి వాళ్ళల్లో మంచి తత్వాన్ని పెంచాలని ఆత్రుత పడే తత్వం కూడా మాతృత్వమే. ఎక్కడ చూసినా మనకి మాతృత్వమే కనిపిస్తుంది. భూదేవి శాకంబరి దేవితో కలిసి మనకి ఔషధి మొక్కల్ని, చెట్లని, పండ్లు, పువ్వులు, ధాన్యం రకరకాలుగా తినే సామాగ్రి అంతా మనకి ఇస్తుంది. అది మాతృత్వం. ఒక తల్లి తండ్రిని చక్కగా చూసుకొని ముసలితనంలో వాళ్ళని బాగా చూసుకోవడం కూడా మాతృత్వమే. మనం ఎక్కడ చూసినా మాతృత్వం చూడగలం, ఆస్వాదించగలం. ఒక్కొక్క రోజు మనం మాతృ తత్వాన్ని తెలుసుకుని ఆస్వాదించి మన హృదయంలో, మన మనసులో ఈ మాతృత్వ ప్రేమ భావన మనం నింపుకోగలిగితే మన జీవన శైలే మారుతుంది. మనం అందరం కలిసి మారచ్చు, మనం అందరం నిజంగా శ్రీమాతలకి మారచ్చు. అమ్మ కోసం నా ఫీలింగ్స్ జ్ఞాపకాలు చెప్పడానికి నేను ఎంత ట్రై చేసినా కూడా నా మనసు కన్నా ముందు కళ్ళు మాట్లాడడం మొదలుపెట్టాయి. నా మనసుని డిక్షనరీలో ఒక అందమైన మంచితేరు నా అమ్మ. ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం అంటూ వేరొకటి ఏమీ లేదు. ఎందుకంటే ప్రకృతికి సృష్టికి జీవనాధారం ఆ జగన్మాత అయితే ప్రతి బిడ్డకు జన్మనిచ్చేది ఒక తల్లి. తల్లిని మించిన దైవం ఈ సృష్టిలో వేరే ఇంకేమీ లేదు. అమ్మ అనే పదం గురించి అమ్మ మాట్లాడితే ఎంత తీయగా ఉంటుందని అనుభవిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ప్రతి పదము అంటే ప్రతి ఒక్కళ్ళు, ఇందులో చాలామంది గృహిణులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు, సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. వివిధ రంగాలకు సంబంధించిన మొత్తం అందరు అమ్మలు కలిసి ఈ అమ్మ మాతృ దినోత్సవ సందర్భంగా ఇక్కడ అమ్మ మాటలో అమ్మంటే అని ఎంతో అందంగా, ఎందుకు అంటే ఇందులో యాంకర్స్ మొత్తం అందరూ ఉన్నారు. ఇన్ని రంగాల నుంచి వచ్చి ఎన్ని రంగాల నుంచి వచ్చినా ఫైనల్గా ఏముంది అంటే అమ్మే. ఆ అమ్మ ఏంటి అంటే ఇప్పుడు మనం చేసిన ఒక పని, ఆ పని కూడా అమ్మే. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒకదానికి ఇంకో దానికి కనెక్షన్ ఉందంటే ఆ కనెక్షన్ పేరే అమ్మ. అంటే ప్రకృతిని బిడ్డని కలిపేది ప్రకృతి తల్లి స్వరూపం. ప్రకృతిలో ఉన్న ప్రతి దాంతోనూ కలిపేదే అమ్మ స్వరూపము. కాబట్టి అమ్మ అన్న పదం ఎంత బాగా కనెక్ట్ చేస్తుంది. అందుకనే ఈ అమ్మ మాటలో అమ్మ అని చెప్పుకుంటున్నాం. ఇందులో చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, బిడ్డలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.